ఫ్రెండ్స్ ఈ మానవ విలేజ్లో చూడడానికి మెయిన్గా మనకు 3 లొకేషన్స్ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి నా బ్యాక్ సైడ్ గణేష్ గుహ అంటారు. సో ఇలా చూడొచ్చు, ఇలా గణేశుడు అయితే కొలువై ఉన్నాడు అని చెప్పి అంటారు అనమాట. సో ఇది గణేష్ గుహ. ఇంకో లొకేషన్ చూసుకుంటే వ్యాస గుహ అని ఉంటుంది. ఇది కాకుండా పాండవులు ఎక్కడైతే వాళ్ళు స్వర్గానికి వెళ్ళారో సో ఆ లొకేషన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది బ్యాక్ సైడ్లో చూడవచ్చు, గణేష్ గుహ అని ఉంటుంది అనమాట. సో ఈ టెంపుల్కి ఇన్సైడ్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ అలవ్ లేదు. సో అందుకే నేను బయట నుంచి అయితే చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ లోపల కెమెరా అలవ్ చేయనప్పటికీ మనమైతే కెమెరా తీసుకెళ్ళాము, ఎలా ఉంటుందో చూద్దామని. సో నేను ట్రై చేస్తాను, లోపలికైతే కెమెరా తీసుకెళ్ళడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. సో లోపల చాలా క్రౌడీగా ఉంది. సో మీరు చూడవచ్చు, చాలామంది అయితే ఉన్నారు. సో అయినప్పటికీ నేనైతే లోపలికైతే కెమెరా తీసుకెళ్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట గణేష్ గుహలో. సో ఈ గణేష్ గుహలో ఏంటంటే ఇది గుహలా ఉంటుంది, బట్ ఏంటంటే ఇదంతా డార్క్గా ఉంది. చూడవచ్చు, ఇదంతా గణేష్ గుహ, దీంట్లో లైట్స్ ఉన్నాయి. బట్ ఈ గుహలో గణేశుడు వేదవ్యాసుడు చెప్తుంటే మహాభారతాన్ని రాశాడు అని చెప్పి అయితే అంటుంటారు. సో ఆ గుహ నుంచి ఈ గుహకు దారి అయితే ఉంది. అంటే ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి అయితే ఇట్లా వేవున్నట్టు కనిపిస్తుంది. అలా వెళ్ళి ఇలా బయటికి వచ్చేయడం అనమాట. సో ఇలా ఉంది. లోపల ఎక్కువసేపు అయితే ఉండనివ్వట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ కెమెరా కూడా తీసుకెళ్ళాను కాబట్టి. సో అలా వెళ్ళి ఇలా అయితే వచ్చి లోపల ఇలా ఉందని చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను అనమాట. సో నెక్స్ట్ బయటకు అయితే వచ్చేస్తున్నాను. సో చాలా క్యూ ఉంది, చాలామంది వస్తున్నారు కాబట్టి ఎక్కువసేపు అయితే లోపల ఉంచట్లేదు. సో కెమెరా అలౌడ్ లేదు కాబట్టి నేనైతే తొందరగా బయటకు అయితే వచ్చేసాను. ఫ్రెండ్స్ గణేష్ గుహ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ దగ్గరలో వ్యాస గుహ అని కూడా ఉంటుంది. సో అక్కడ వ్యాస మహర్షి ఈ మహాభారతాన్ని రాశాడని చెప్పి అంటున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని ఎపిక్స్ మహాభారతంలో ఉన్న కొన్ని టాపిక్స్ అవి గణేశుడు కూడా రాశాడట. వ్యాసుడు చెప్తుంటే గణేశుడు అయితే రాశాడట. సో ఇక్కడ ఈ గుహలోనే గణేశుడు రాశాడు ఆ మహాభారతాలలో కొన్ని విశేషాలని చెప్పి అయితే మనకు పురాణాల్లో అయితే ఉందన్నమాట. సో ఇది గణేష్ గుహ అనమాట. ఇంకా మనకు కొంచెం ముందుకెళ్తే మనకు వ్యాస గుహ కూడా కనిపిస్తుంది. సో ఆ వ్యాస గుహలో కూడా వ్యాసుడు అయితే మహాభారతంలో ఉన్న పర్వాలని రాశాడు అని చెప్పి అయితే అంటుంటారు. సో మనం ఇంకా ముందుకైతే వెళ్ళి వ్యాస గుహ ఎలా ఉంటుందనేది మనం ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్ ఈ గణేష్ గుహ నుంచి వ్యాస గుహకు నడవడానికి మనం చాలా దూరం అయితే నడవాల్సి ఉంటుంది. మనకు చుట్టూ ఈ ఉలెన్ షాప్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే ఈ ఉలెన్తో చేసిన ఈ స్వెటర్స్ కానీ లేదంటే ఈ చెవులకు కట్టుకునేవి కానీ మఫ్లర్స్ కానీ, సో ఇవన్నీ కూడా మనకైతే ఉంటాయి. షాప్స్ అన్నీ మనకు కనిపిస్తాయి. సో ఇలా ఏంటంటే ఈ ఊరంతా చిన్నగా ఉన్నప్పటికీ మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, చాలా నడవాలి, హైట్గా ఉంటుందన్నమాట. సో ఇవి నడవడానికే చాలా ఆయాసం ఉంటుంది. సో మనమైతే పైకి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ గణేష్ గుహ నుంచి దగ్గర ఒక 1/2 కిలోమీటర్ అయితే మనకు వ్యాస గుహ రీచ్ అవ్వడానికి అయితే మనం నడవాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా ఇవన్నీ నడుచుకుంటూ ఎక్కుకుంటూ వెళ్తే మనం వ్యాస గుహను అయితే రీచ్ అవుతాం. సో ఇది ఏంటంటే చుట్టూ లొకేషన్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కాబట్టి మనం నడుస్తుంటే మనకు పెద్దగా ఈ అలసట అనేది తెలియదు. సో మనం ఏంటంటే మెల్లిగా నడుచుకుంటూ అయితే వెళ్దాం. సో ఈ దారి అంతా కూడా చాలా క్లియర్గా ఉంటుంది. బట్ ఏంటంటే ఈ హైకింగ్ ఒకటే ప్రాబ్లం అనమాట, నడవడం ఒకటే ప్రాబ్లంగా అనిపిస్తుంది. సో మనం ఇంకా ముందుకెళ్తే మనం వ్యాస గుహను అయితే రీచ్ అవుతామన్నమాట. సో ఇక్కడ చూడండి ఈ లొకేషన్స్ అన్ని ఎంత బాగున్నాయో. సో ఇంకా నడుద్దాం. సో ఇంకా మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే మనం వ్యాస గుహను అయితే రీచ్ అవుతాం అనమాట. సో ఈ వెళ్ళే దారిలో మనకి ఈ దృశ్యాలన్నీ కనిపిస్తాయి అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది విలేజ్ అయితే. సో ఇదంతా కూడా మానవ్ విలేజే, అంటే ఫస్ట్ ఇండియన్ విలేజ్. సో ఇదివరకు దీన్ని లాస్ట్ ఇండియన్ విలేజ్ అని చెప్పి పిలిచేవాళ్ళు. సో రీసెంట్గా గవర్నమెంట్ ఏంటంటే ఇది లాస్ట్ విలేజ్ కాదు, ఫస్ట్ విలేజ్ అని చెప్పి అయితే దీన్ని ఫస్ట్ విలేజ్గా దీనికైతే గుర్తింపునిచ్చింది. ఇది టిబెట్కి చైనాకి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే చైనా బార్డర్ ఏదైతే ఉందో జస్ట్ ఒక 30 కిలోమీటర్లు మనం ముందుకెళ్తే మనకు ఆ బార్డర్ అయితే వస్తుందన్నమాట. చాలా దగ్గరలో ఉంటుంది ఈ చైనా టిబెట్ అనేవి. సో ఇక్కడ కల్చర్ అంతా కూడా మనకు కొంచెం చైనీస్ కల్చర్ లాగా అనిపిస్తుంది, టిబెట్ కల్చర్ లాగా అనిపిస్తుంది. సో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉలెన్ క్లాత్స్ అయితే ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి. సో మంచు ఎక్కువ పడే టైంలో ఏంటంటే ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోతారనమాట. సో అందరూ ఇక్కడ ఉండరు. ఈ చలికాలం ఏదైతే ఉంటుందో చలికాలం ఎక్కువ ఇక్కడ మనుషులు అయితే కనిపించరు ఎక్కువ, ఎందుకంటే ఇది అంతా మంచుతో నిండిపోయి ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఇక్కడ ఈ ఊరంతా ఖాళీ చేసి వేరే ప్లేస్కి అయితే వెళ్ళి ఈ చలికాలం అంతా అయిపోయిన తర్వాత లేదంటే మంచు పడం అంతా అయిపోయిన తర్వాత
మళ్ళీ ఇక్కడికి వచ్చి అయితే నివాసం చేస్తారనమాట. సో ఇలా ఈ ఊర్లో కొన్ని ఇళ్ళు మాత్రమే ఉంటాయి. మొత్తం జనాభా చూసుకుంటే ఒక 1200 మంది మాత్రమే ఉంటారు. ఒక 500 ఇళ్ళు అయితే ఈ ఊర్లో లొకేట్ అయితే ఉంటారనమాట. సో మనం ఇంకొంచెం ముందుకెళ్తే మనం అక్కడ ఆ లాస్ట్ చివరి వరకు వెళ్ళి మనం లెఫ్ట్ తీసుకుంటే మనకైతే ఈ వ్యాస గుహ అయితే వస్తుంది. సో ఆల్మోస్ట్ మనం వ్యాస గుహకు దగ్గర దాకా వచ్చేస్తాం అనమాట. సో ఇక్కడ వాళ్ళ జీవన విధానం అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళు తినే ఫుడ్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువగా పంటలు పండవు కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఈ ఆలు సంబంధించిన ఐటమ్స్ దొరుకుతాయి. సో అవే ఇక్కడ ఎక్కువగా తింటారు. అదే కాకుండా హార్స్ కూడా ఆలు సంబంధించిన ఈ ఐటమ్స్ పెడతారు. డైరెక్ట్గా ఆలుగడ్డలు తినిపిస్తారు అనమాట హార్సెస్ కూడా. సో మనం ఆల్మోస్ట్ మన దగ్గరకు వచ్చేసాము. సో ఇక్కడ మనం లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనకు డైరెక్ట్గా వ్యాస గుహ అయితే వస్తుంది. సో వ్యాస గుహ కూడా మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఎలా ఉంటుందని చెప్పి. సో మనకు డైరెక్ట్గా కనిపించేది అది వ్యాస గుహ ఎంట్రన్స్ అనమాట. సో అక్కడికి మనం వెళ్ళి అంటే ఎంట్రన్స్ దాకా వెళ్ళి వ్యాస గుహను కూడా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ప్రజెంట్ అయితే మనం వ్యాస గుహ దగ్గరికి అయితే వచ్చాము. మానా విలేజ్లో ఉన్న వ్యాస గుహ అనమాట. సో ఇక్కడ మహాభారతాన్ని వేదవ్యాసుడు అయితే రచించారని చెప్తారనమాట. సో మనకు లోపలికి అయితే వెళ్ళి లొకేషన్ అంటే లోపల ఎలా ఉందని అయితే చూద్దాం. సో ఇది చిన్న గుహలాగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది ఇప్పటిది కాదు, చాలా సంవత్సరాల కిందది కాబట్టి కొంచెం ఓల్డ్గానే అయితే కనిపిస్తుంది. సో ప్రజెంట్ మనం లోపలికి వెళ్ళి లోపల గుహ ఎలా ఉంటుందని అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఎంట్రన్స్ నుంచి అయితే మనం లోపలికి వెళ్తున్నాం వ్యాస గుహలోకి. సో ఈ వ్యాస గుహలో కూడా మనకు వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అలౌడ్ లేదని అయితే వీళ్ళు చెప్తున్నారు. బట్ మనం కెమెరా అయితే లోపలికైతే తీసుకెళ్తున్నాం. ఎందుకంటే మనం ఇంత దూరం వచ్చి లోపల చూడకుండా మీకు చూపించకుండా వెళ్తే బాగుండదని చెప్పి నేనైతే లోపలికి కెమెరా అయితే తీసుకెళ్తున్నాను. సో ఇది చూసుకుంటే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. ఇదంతా చాలా డార్క్గా ఉంది, అక్కడక్కడ లైట్స్ ఉన్నాయి. ఇది ఒక చిన్న గుహ అన్నమాట. సో దీంట్లో కూర్చొని వేదవ్యాసుడైతే మహాభారతంలోని 18 పర్వాలను రచించాడు అని అయితే చెప్తారు. గణేష్ గుహలో చూసుకుంటే అక్కడ వ్యాసుడు చెప్తుంటే గణేశుడు రాస్తాడని చెప్పి అంటారు. సో ఇక్కడ వ్యాసుడే స్వయంగా 18 పర్వాలను తన ఓన్గా రాశాడు అని అయితే చెప్తుంటారు. సో దీనిలో కూడా ఒక వే నుంచి వెళ్ళి ఇంకో వే నుంచి అయితే బయటికి రావాల్సి ఉంటుంది. సో ఇలా మనం బయటకి అయితే రావచ్చు అనమాట. వ్యాస గుహ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ లొకేషన్ ఏంటంటే భీమ్ బ్రిడ్జ్ అంటారనమాట. సో అదేంటంటే పాండవులు అక్కడి నుంచి అయితే స్వర్గానికి వెళ్ళారు నడుచుకుంటూ అని చెప్పి ఆ లొకేషన్ అయితే చెప్తారనమాట. సో అది ఎలా ఉందో మనం అక్కడికైతే వెళ్ళి చూద్దాం. సో ఒకవేళ వీడియో లెంత్ ఎక్కువ అనిపిస్తే ఇక్కడ వరకైతే నేను ఒక వీడియో అయితే చేస్తాను. సో ఎవరికైతే నచ్చుతుందో లైక్ చేయండి. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.